హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కోసం ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు కదండి. వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ గ్యాస్ అప్లై చేయడానికి ఎప్పుడంటే అప్పుడు కుదరదండి. గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చాకే అప్పుడే అవుతుంది. నాకు లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్లో వచ్చిందండి. మేము జనవరిలో అయితే నేను అప్లై చేశాను. మార్చిలో మాకైతే సిలిండర్ వచ్చేసింది. ముందుగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్కి అప్లై చేయడానికి ఉమెన్ యొక్క పేరు పైన ఏ గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదండి. ఇదే కొత్తదై ఉండాలి, అప్పుడే మనకి వస్తుంది. ఈ గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకోవడానికి మనం ఎటువంటి ఆఫీసులు అయితే తిరగని అవసరం లేదండి. గ్యాస్ ఆఫీస్ నుంచి అయితే ఒక టీం వస్తుంది మనకి, అప్పుడు మనం అప్లై చేసుకోవాలి. దీనికి అప్లై చేయడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా 2 మొబైల్ నెంబర్లు అయితే ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక 2-3 డేస్ తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు ఫేస్ ఐడి కోసం. అది అయినాక ఇంకా పూర్తిగా మనం అప్లై అయినట్టు అర్థం అనమాట. ఇలా అప్లై చేసినాక మనకి గ్యాస్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఈ కాల్ కోసం 2-3 మంత్స్ అయితే పడుతుంది అనమాట. ఇలా కాల్ వచ్చినాక మనం సిలిండర్ ఇంటికి అయితే వస్తుంది. స్టవ్ కోసం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. స్టవ్ కోసం గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ గ్యాస్ కనెక్షన్ కోసం అడ్రస్ మార్పించుకోవాలా అనేసి. ఏం లేదండి, మనకి ఏ అడ్రస్ ఉన్నా సరే మనం అప్లై చేసుకున్న అడ్రస్కే మనకి గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్